కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యలు సొంత పార్టీలో కుంపటి రాజేశాయి. ఎల్ఓసిపై శశి థరూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుపడితే బీజేపీ నేతలు మాత్రం ఆయనకు మద్దతుగా నిలవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5 దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉగ్రదాడులను ప్రస్తావించిన శశి థరూర్ వాటి తర్వాత పాకిస్తాన్లోకి వెళ్లి మరీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు చెప్పారు. శశి థరూర్ కాంగ్రెస్ చరిత్రను అప్రతిష్ట పాలు చేశారని మండిపడ్డారు ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారన్నారు. ఈ విషయం తెలియని శశి థరూర్ బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన భారత్కు తిరిగి వచ్చేలోగా విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే బాగుంటుందేమోనంటూ ట్వీట్ చేశారు ఆయన. యూపీఏ హయాంలోనే పాక్పై పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సైతం ట్వీట్ చేశారు. शशि थरूर जी ने जो बोला बहुत ही गलत बोला. मनमोहन सिंह जी के समय में 6 बार सर्जिकल स्ट्राइक हुई. शशि थरूर जी गए हैं या डेलीगेशन जो गया है पाकिस्तान की पोल खोलने के लिए, कांग्रेस का इतिहास मिटाने के लिए नहीं किसी को इजाज़त दी जा सकती है कि जा कर के वहाँ से कहना कि मोदी जी के पहले कोई इंटरनेशनल बाउंड्री क्रॉस नहीं किया, एलओसी नहीं क्रॉस किया. एब्सोल्युटली रॉन्ग. ये मानसिक बेईमानी है. శశి థరూర్పై కాంగ్రెస్ విరుచుకుపడుతుంటే బీజేపీ నేతలు మాత్రం ఆయనకు మద్దతు పలుకుతున్నారు. దేశం కోసం మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో నిషేధమా అని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. భారత ఎంపీలు విదేశాల్లో ఇండియాతో పాటుగా ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అంటూ ప్రశ్నించారు. రాజకీయ వైరాగ్యానికి కూడా ఓ హద్దు ఉంటుందంటూ పోస్ట్ చేశారు కిరణ్ రిజిజు. కాంగ్రెస్కి కాకుండా దేశానికి ప్రథమ స్థానం ఇచ్చిన శశి థరూర్పై కాంగ్రెస్ దాడి చేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా ట్వీట్ చేశారు. మొత్తంగా శశి థరూర్ వ్యాఖ్యలు సొంత పార్టీలో కుంపటి రాజేయడంతో పాటు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.